పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్, దేవా చేరితి నీ సేవకే. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో స్వామి పిలుపుల గంటలు మ్రోగా మాదు హృదయములు పులకించెనుగా. స్వామి పిలుపుల గంటలు మ్రోగా మాదు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్మున దీవించవా, వేగమే రావయ్యా, మమ్మున దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. మమతలు పందిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మరియనందన నీ ప్రియ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. స్వామి పిలుపుల గంటలు మ్రోగా మాదు హృదయములు పులకించెనుగా. స్వామి పిలుపుల గంటలు మ్రోగా మాదు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధిదాతలు ఆర్ సత్యం పుష్పలత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆర్ సత్యం పుష్పలత వేలాంగిని భవ్య శ్వేత మేరీ షర్మిల ఎస్ మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నల్గొండ మేత్రాసనం షాద్నగర్ విచారణ గురుశ్రీ కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి గారి 74వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలిని గురుశ్రీ కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రాజారెడ్డి మేరీ కామాక్షి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు కరుణశ్రీ కార్తీక్ రెడ్డి మేకల బాలశివరెడ్డి విజయాలకు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కోరుతూ మరియమాత పేరిట కృతజ్ఞతా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీ పాత్రపల్లి ప్రసన్నకుమార్ నిర్మలాదేవి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు కోన వేలాంగిని రాజు గారి 3వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ వేలాంగిని శ్రీదేవి, సోహాన్, సోహిల్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం డాన్ బోస్కో విచారణ 69వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న
పిఎల్ మారెడ్డి సుందరి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ వాణి దివ్య ఉషారాణి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు చోషినికి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించినందుకు ఎన్ నాగరత్నం కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేతరాశ్రం సిస్టర్ స్కోలాస్టిక్ ఆత్మకు మరియు ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలను కోరుతూ పైరెడ్డి అమలదువి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బి రంగారావు, చెల్లాయమ్మ, సౌభాగ్య, భానుతేజ కుటుంబములు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత ప్రతి అవసరం కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ప్రభువు మనలను ప్రేమించుతూ ఉన్నాడు. తన రక్తం ద్వారా మనలను పాప విముక్తులను చేసెను మరియు తన తండ్రియగు దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకముగా మరేమాత పూజిత మాసములో మనము దేవుని యొక్క పవిత్రమైనటువంటి వాక్యమును మరి ఇంకా ప్రత్యేకముగా ఆయన అభ్యర్థనని గమనించబోతున్నాం. పేతురు గారిని పిలిచి, పేతురు నీవు నా మందని మేపుము అన్నటువంటి మాటకు ముందుగా నీవు నన్ను వ్యక్తిగతముగా ప్రేమిస్తూ ఉన్నావా అని అడుగుతున్నాడు. అందులోకి పేతురు, ప్రభు మీకు అన్నీయూ తెలియను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తనలో ఉన్నటువంటి భావమును, ఆ ప్రేమ భావమును వ్యక్తం చేస్తున్నాడు. అయితే నీవు నన్ను ప్రేమించేటువంటి వాడవైతే నా మందను మేపుము అన్నటువంటి బాధ్యతను కూడా ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనము విశ్వాసమును దేవుని పట్ల ప్రకటిస్తూనే ఉంటాం. దేవుడంటే అచంచలమైనటువంటి భక్తి, విశ్వాసము, నమ్మకం అనేటువంటిది చాలా గొప్పగా మనకు ఉంటుంది. కానీ ఆ విశ్వాసము లేక ఆ ప్రేమ అన్నటువంటిది కేవలము మాటల వరకే నిలిచిపోతున్నాయి. క్రియల వరకు వచ్చేసరికి దాన్ని నిరూపించుకోలేకపోతున్నాం. అందుకే ప్రభు అయినటువంటి దేవుడు 3 మార్లు పేతురు గారు బొంకినప్పటికీ కూడా, ఇదిగో నీవు 3 మార్లు మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి, ప్రేమ ప్రకటన చేసి బాధ్యతను నీవు స్వీకరించాలి అన్నటువంటి అభ్యర్థనను చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైనటువంటి దేవుడు ప్రతి వ్యక్తి ద్వారా, ప్రతి క్రైస్తవుడి ద్వారా ఇదే కోరుకుంటున్నాడు. నీవు నీ విశ్వాసము కేవలం మాటల వలె ఉండకూడదు, అవి క్రియారూపమును దాల్చాలి అని మనందరినీ కూడా కోరుతున్నాడు. కావున ఈ సమయంలో ఈ దివ్యమైనటువంటి బలి పూజలో పాల్గొంటుండగా క్రియలు చేసేటువంటి విశ్వాసమును ప్రసాదించమని ఆ దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మహిమ పరపబడిన క్రీస్తు ద్వారాను, తేజోమయుడైన పవిత్రాత్మ ద్వారాను శాశ్వత జీవన ద్వారములను మాకు తెరచితివి. నీ ఎడల మా భక్తిని అధికము చేసి మా విశ్వాసము తెరపడునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు
మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి వారు వివాదపడిరి. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 21 వరకు. కొంతకాలము గడిచిన పిదప అగ్రిప్ప రాజు బెర్నేసు కైసరియాలోని ఫెస్తునకు స్వాగతం చెప్పుటకు వచ్చిరి. అక్కడ వారు చాలా రోజులు ఉన్న పిదప ఫెస్తు పౌలు పరిస్థితిని అగ్రిప్ప రాజుకు ఇట్లు వివరించెను. అచట ఫెలిక్సు చే ఖైదీగా ఉంచబడిన వాడు ఒకడున్నాడు. నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యూదుల ప్రధాన అర్చకులు యూదుల పెద్దలు అతనికి వ్యతిరేకముగా నిందారోపణ చేసి అతనిని శిక్షింపుడని కోరిరి. ముద్దాయి తనపై నేరారోపణ కావించు వారిని ముఖాముఖిగా కలుసుకొని తన పక్షమున తాను వాదించుకొనక పూర్వమే అతనిని ఇతరులకు అప్పగించు పద్ధతి రోమియోలకు లేదని నేను వారితో చెప్పి తిని. వారందరూ ఇచటకు వచ్చినప్పుడు నేను కాలము వృధా చేయక మరుసటి రోజుననే న్యాయసభలో కూర్చుండి ఆ మనుష్యుని లోనికి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించి తిని. అప్పుడు అతని విరోధులు లేచి నిలుచుండి వారు ఆరోపింతురని నేను అనుకొని నేరమేదియు అతనిపై మోపలేదు. వారు తమ మతమును గూర్చి పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి మాత్రమే వాదులాడిరి. ఈ విషయములను గురించి సమాచారము ఎట్లు పొందగలనో నిర్ణయించుకొనలేక పౌలును యెరూషలేమునకు పోయి ఈ నిందారోపణపై అచట విచారింపబడుట తనకిష్టమేనని అడిగి తిని. కానీ పౌలు తనను సంరక్షణలో ఉంచి తన విషయమును చక్రవర్తినే నిర్ణయింపనిండు అని నన్ను కోరేను. అందుచే అతనిని చక్రవర్తి యొద్దకు పంపెడు వరకు సంరక్షణలో ఉంచవలనని నేను ఆజ్ఞాపించి తిని అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము. అతని ఉపకారములు వేనిని మరువకుము. అందరూ ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా ఉండును. పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. అందరూ ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఆయన ఎల్లరి మీద పరిపాలనము చేయును. బలాఢ్యులైన ప్రభు దూతలారా ఆయన ఆజ్ఞ పాటించి ఆయన మాట వినువారలారా మీరు ఆయన్ను స్తుతింపుడు. అందరూ ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. చెవులకు ఇంపైన వచనం, కనులకు దీప్తినిచ్చే వచనం. చెవులకు ఇంపైన వచనం, కనులకు దీప్తినిచ్చే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపే వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవగు సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని సమాధానము ఇచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాను. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయము అతనిని అడిగాను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పాను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పాను. యోహాను పుత్రుడవగు సీమోను, నీవు నన్ను ప్రేమించుచు ఉన్నావా అని 3వ పర్యాయము యేసు అతనిని అడిగాను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయం అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయును తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుముకు కట్టి నీవు వెళ్ళవలసిన చోటుకు వెళ్ళెడివాడవు. కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటునకు తీసుకుని పోవును అని చెప్పాను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరపనున్నాడు సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడింపమని అతనితో అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవరైనా ప్రేమించినప్పుడు, మొట్టమొదటిసారి చూసినప్పుడు, మొదటి కలయిక జరిగినప్పుడు, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, ఐ లవ్ యూ అని చెప్తారు. ఒకసారి చెప్తే బాగుంటుంది, 2 సార్లు చెప్తే బాగుంటుంది. కానీ ప్రతిసారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ చెప్తే వినేటువంటి వాడికి కూడా ఏదో రకంగా ఉంటుంది. ఇది ఒక వైపు మాత్రమే. మరోవైపున మనం గమనించినట్లయితే ఒకసారి చెప్పించుకుంటే బాగుంటుంది. ఏంటి? నువ్వు ఇష్టపడినటువంటి అతని చేత లేదా ఆమె చేత డూ యూ లవ్ మీ అని అడిగినప్పుడు, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఒకసారి వింటే బాగుంటుంది, 2 సార్లు వింటే బాగుంటుంది. మరి ప్రతిసారి కనపడినప్పుడల్లా ఐ లవ్ యూ అని చెప్తే ఎంత బాగుంటుందో అనేటువంటిది మీకు ప్రత్యక్షముగా బాగా తెలుసు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 3వ పర్యాయము యోహాను పుత్రుడైనటువంటి సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభువైనటువంటి దేవుడు అడిగినప్పుడు పేతురు గారు ఏం జవాబిస్తున్నాడు? తన మనసున నొచ్చుకొని, ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీకు తెలియను, నీవు ఎరుగుదువు అని పేతురు గారు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యం నుండి మనము పేతురు గారి యొక్క బాధ్యత మరియు ప్రేమను గురించి ధ్యానం చేయవలసి ఉన్నది. ఆ ప్రేమ మరియు బాధ్యత ఏమిటంటే, తన స్త్రీ సభను అనగా తన మందను కాపాడమని క్రీస్తు ప్రభు అయినటువంటి దేవుడు దాన్ని నడిపించమని తనలో ఉన్నటువంటి అభ్యర్థనను చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, ద లవ్ ఆఫ్ జీసస్ అన్నటువంటిది చాలా వ్యక్తిగతంగా పేతురు పట్ల కనపడుతుంది. ఏమని అడుగుతున్నాడంటే, యోహాను పుత్రుడు వగు సీమోను, నీవు వీరందరికంటే, అతని దగ్గర అందరూ అపోస్తల సమూహము శిష్యులంతా కూడా ఉన్నారు. కానీ ప్రభువైనటువంటి దేవుని యొక్క వాక్కు, ఆయన అభ్యర్థన ఏ విధంగా ఉన్నదంటే, నీవు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? అంత ప్రత్యేకమైనటువంటి భావముతో ప్రేమను వ్యక్తం చేస్తూ మిత్రభావమును ఆ స్నేహమును ప్రభువైనటువంటి దేవుడు పేతురు గారి పట్ల కలిగి ఉన్నాడు. కానీ పేతురు గారు తన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రేమను ప్రదర్శించకుండా 3 మార్లు ప్రభువైనటువంటి దేవుని బొంకుతూ ఉన్నాడు. 3 మార్లు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది జరిగిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క వైఖరి, క్రీస్తు ప్రభు యొక్క తత్వము, ఆయనలో ఉన్నటువంటి ఈ ప్రేమతత్వము, స్నేహతత్వం అనేటువంటిది మనందరికీ కూడా ఆదర్శముగా ఉన్నది. ఎందుకంటే క్రీస్తు భగవానుడు ఏ క్షణానైనా కూడా పేతురు గారు చేసినటువంటి పనికి ఆయనను ఎప్పుడైనా కూడా కాదనుకోవచ్చు. హీ కెన్ సింప్లీ రిజెక్ట్ హిమ్ బికాస్ హీ వాజ్ అన్ఫెయిత్ఫుల్ ఇన్ ఫ్రెండ్షిప్. ఆ డిసైపుల్షిప్లో, శిష్యరికంలో ఆయన సరిగా లేడు, అవిశ్వాసముగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువుకి చాలా అవకాశాలు ఉన్నాయి. పేతురు, నువ్వు సరైనటువంటి వాడవు కాదు, నీవు నాకు అవసరం లేదు అని కాదనుకోవచ్చు, తనని తొలగించుకోవచ్చు. కానీ ప్రభు అయినటువంటి దేవుడు ఆయన్ను ప్రప్రథమ జగద్గురువుని మన కథోలిక శ్రీ సభకి ఆయన చేసి ఉన్నాడు. క్రైస్తవత్వానికే తలమానికముగా మొదటి జగద్గురువుగా మోసం చేసినటువంటి వాడిని, బొంకినటువంటి వాడిని ప్రభు అయినటువంటి దేవుడు లేవనెత్తుతున్నాడు. ఆ విషయము ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంఘటన మనందరికీ కూడా ఒక మాదిరిగా, ఆదర్శముగా ఉండాలి. ఎందుకంటే మన వ్యక్తిగత జీవితాలలో మనము పాపములను లెక్క వేస్తూ ఉంటాం. పాపమును లెక్క వేసుకుంటూ వారు ఇది అన్నటువంటి భావంతోనే ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు యొక్క అభ్యర్థన, ఆయన ఆలోచన, ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయం ఇది కాదు. ఇలా జీవిస్తే నీవు క్రైస్తవుడు అని ఏనాటికి కూడా అనుకోబడవు, ఎవరి చేత కూడా పిలువబడవు, పిలిపించబడినా కానీ నిజముగా క్రైస్తవుడివి కానేరవు అన్నటువంటిది ప్రభు యొక్క ఆలోచన. అది మాత్రమే కాదు, పేతురు గారు బొంకిన తర్వాత పునరుత్థానమైనటువంటి క్రీస్తును చూసినప్పుడల్లా కూడా తనలో కొన్ని భావములు ఉండేటువంటివి. మొట్టమొదటిగా ద ఫియర్. ఎంత భయం అంటే, ఇదిగో నేను బొంకడము ద్వారానే నా ప్రభువు సిలువ వేయబడ్డాడు, నేను కాదనుకోవడం ద్వారానే ఇతనికి ఇంత మరణము దాపురించి ఉన్నది అన్నటువంటి ఆ భయం ఉంటుంది చూడండి. అది మాత్రమే కాదు, అపరాధ భావం, ద గిల్టీ ఫీలింగ్. అపరాధ భావం ఎంతగా ఉందంటే, నేనే నా వలనే ఇదంతా కూడా జరిగింది అన్నటువంటి అపరాధ భావము. అది మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు నన్ను చూస్తే ఏనాడైనా ఏ క్షణమైనా తొలగించవచ్చు. ఈ మైట్ రిజెక్ట్ మీ, హీ మే రిజెక్ట్ మీ. నన్ను కాదనుకొని అనవచ్చు, నన్ను విస్మరించవచ్చు, నన్ను తిరస్కరణకు నేను గురి కావచ్చు అన్నటువంటి ఇన్ని భావాలు పునరుత్థానుడు అయినటువంటి క్రీస్తు ప్రభువును చూసినప్పుడల్లా కూడా పేతురు గారిలో మెదలుతూ ఉండేటువంటివి. కానీ ప్రభు అయినటువంటి దేవుడు అలా ఎక్కడా కూడా వారిని తీసుకోవాలి, లేకుంటే పగ తీర్చుకోవాలి అన్నటువంటి తత్వము, అంటే పాపుల పట్ల క్రీస్తు ప్రభు యొక్క వైఖరి ఇంత గొప్పగా ఉన్నది. మనము కూడా ఇలాంటి తత్వమును అలవాటు చేసుకోవాలని తల్లి అయినటువంటి శ్రీసభ ఈనాడు పేతురు గారి యొక్క పాత్ర, క్యారెక్టర్ ద్వారా మనల్ని అడుగుతుంది. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారి యొక్క ఆశయ పరీక్ష. ఈ మధ్యకాలంలో 1 నెలలోనే మన తెలుగు శ్రీసభ 3 పీఠాధిపతుల అభిషేకమును చూసి ఉన్న అనుభవం చాలా గొప్ప అనుభవము. మహాఘనత వహించినటువంటి సగిలి తండ్రి గారు, ప్రకాష్ తండ్రి గారు, మరి గోరంట్ల జోనెస్ తండ్రి గారు, తర్వాత కరణం తమ్మన్
పీఠాధిపతులు వీరందరి యొక్క పీఠాధిపత్య అభిషేక కాండను మనం గమనించినప్పుడు వారికి అడిగినటువంటి ప్రశ్నల్లో ఆశయ పరీక్ష అన్నటువంటిది చాలా గొప్పగా మనకు కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా చేతులు బూని అడిగినటువంటి ప్రశ్నలకి జవాబిస్తున్నారు. విశ్వాస పరీక్ష మరియు ఆశయ పరీక్ష అక్కడ కనపడుతుంది. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆశయ పరీక్షల్లో కొన్ని విషయాలు ముఖ్యంగా పీఠాధిపతులని మనము ఆలోచన నుండి కొద్దిగా దూరం వెళ్ళి పేతురు గారి యొక్క ఆశయ పరీక్షను ధ్యానం చేసినట్లయితే, మొట్టమొదటిగా పేతురు గారు ఆయన బొంకడం ద్వారా ప్రేమ మీద సందేహం కలిగింపచేశాడు. హీ హిమ్సెల్ఫ్ క్రియేటెడ్ ఏ డౌట్. ఇంతకుముందు బాగానే ప్రేమించేటువంటి వాడు, అన్నీ బాగా జరిగిపోతున్నాయి, కావలసినప్పుడల్లా కావాల్సిన వాళ్ళు తీసుకునేటువంటి వారు, ప్రభువుతో అనేక రకాలుగా మాట్లాడుకునేటువంటి వారు, కొన్నిసార్లు వారించేటువంటి వాడు పేతురు గారు. పెద్దవాడు కాబట్టి, వయసులో పెద్దవాడు కాబట్టి యేసు ప్రభువుకే సలహాలు ఇచ్చేటువంటి వాడు. కానీ అంత ప్రేమ ఉన్నటువంటి ఆయన బొంకడం ద్వారా ప్రేమపైనే సందేహం కలిగేటట్లుగా చేశాడు. అంటే ఆయన ఆ సందేహపూర్వకంగా ఆ ప్రేమను వ్యక్తీకరించాడు. మన వ్యక్తిగత జీవితాలలో ప్రియ సహోదరి సహోదరులారు, ముఖ్యంగా అబద్ధాలు చెబుతూ ఉంటాం. ప్రేమ పేరిట అబద్ధాలు చెబుతూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రేమ విషయంలో మాత్రము, దయచేసి ప్రేమ విషయంలో మాత్రము నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పొరపాటున కొన్నిసార్లు అంటారు, అవసరం కొద్దీ నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది, లేకుంటే సిచ్యువేషన్ బట్టి నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది, కానీ నాలో ఈ భావన లేదు, నీకు అబద్ధం చెప్పాలన్నటువంటి ఆలోచన నాకు లేదు, నన్ను క్షమించండి, నన్ను కరుణించండి అని వాపోయేటువంటి ఆలోచన, ఆ పరిస్థితికి ఎప్పటికీ కూడా వెళ్ళకూడదు. ప్రేమ అన్నటువంటిది అంత స్వచ్ఛమైనది. ప్రభువు తన పట్ల, పేతురు గారి పట్ల ఇంత స్వచ్ఛమైనటువంటి ప్రేమను ప్రదర్శించినప్పుడు అటుపక్క నుండి కూడా ఇదే స్వచ్ఛమైనటువంటి ప్రేమను ఎదురు చూస్తాడు. మీ వ్యక్తిగత జీవితాలలో సైతము ప్రియ సహోదరి సహోదరులారా, నీది స్వచ్ఛమైన ప్రేమ అన్నప్పుడు ఆ పార్ట్నర్ నుండి కూడా ఇదే జరగాలి. ఏదో అవసరం కొద్దీ ఆడి కోసము వీడి కోసం నీ అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అన్నప్పుడు సందేహాన్ని మీరే కలిగిస్తున్నారు. అది తొలగించబడవచ్చు, తొలగించబడకపోవచ్చు. క్రీస్తు ప్రభు వైఖరి మంచిగా ఉండడం ద్వారా క్రీస్తు ప్రభు పేతురు గారిలో ఉన్నటువంటి భయాన్ని, అపరాధ భావమును, తిరస్కారమును మరియు అన్ని విషయాలను తొలగించుకొని పాపుల పట్ల ఉండాల్సినటువంటి వైఖరితో మళ్ళీ ఆయనను అంగీకరించాడు. ఇది మన వ్యక్తిగత జీవితాలలో జరగవచ్చు, జరగకపోవచ్చు. కాబట్టి మీ ప్రేమ పట్ల, అది తల్లిదండ్రుల పట్ల, బిడ్డల పట్ల కావచ్చు, లేకుంటే భార్యాభర్తల పట్ల కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఈ సందేహము, అబద్ధాలు అన్నటువంటి వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి పరిస్థితిలో కూడా అన్ని వేళల్లో నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాన్ని దేవుడు మలచి ప్రేమలో మీరే తారాస్థాయి వ్యక్తులు అన్నటువంటి ఆశీర్వాదమును మీకు వసుగుతున్నారు. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆశయ పరీక్షలో బలహీనత ద్వారా పేతురు గారు తన బలహీనత ద్వారా, బొంకడం ద్వారా బయటపడలేనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టివేయబడి ఉన్నాడు. వ్యక్తిగతంగా ఇదిగో నా బలహీనత ద్వారా నేను ఇలా జరిగింది, అబద్ధాలు చెప్పడం ద్వారా ఇలా జరిగింది అనేటువంటి అపరాధ భావంలో ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభువు 3 సార్లు యోహాను పుత్రుడైనటువంటి సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావని 3 పర్యాయములు అడగడం ద్వారా ఇదిగో నీవు అపరాధ భావంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. బొంకడం అనేటువంటి మామూలుగా జరిగేటువంటి పని, అబద్ధాలు ఆడడం అనేటువంటిది. కానీ నీవు మళ్ళీ అది చేయకుండా ఉండడం కోసం నీవు 3 సార్లు నీలో ఉన్నటువంటి ఈ ప్రేమతో కూడినటువంటి ఆశయ పరీక్షను వ్యక్తము చేయి, ప్రేమిస్తున్నానని నోరు తెరిచి చెప్పమని అక్కడ అడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఆశయ పరీక్షలో అపోస్తల ముందర వ్యక్తం చేయమంటున్నాడు. వీళ్ళందరికంటే వాక్యం చూడండి ఎంత గొప్పగా ఉంది. యోహాను పుత్రుడైనటువంటి సీమోను, నీవు వీరందరికంటే నీవు వీరందరికంటే ప్రేమించేటువంటి వాడవైతే ఇదే మాటను ఉపయోగించి వీరందరికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నీవు వ్యక్తం చేయాలి. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డిసైపుల్స్ హీ హ్యాస్ టు అఫర్మ్ హిస్ లవ్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. ఖచ్చితంగా వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమే అన్నిటికీ మూలం. లవ్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్. అన్నిటికీ కూడా కొలమానం, ఒక త్రాసు లాంటిది ఏమిటంటే ప్రేమ. ఎలా మనకు తెలుస్తుంది?
ప్రేమ అన్నిటికీ మూలమని ఎలా తెలుస్తుందంటే, ఎక్కువగా ప్రేమించిన వాడు ఎక్కువగా క్షమించబడుతూ ఉన్నాడు. ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు ఎక్కువగా క్షమించబడుతున్నాడు. పేతురు గారు యేసు ప్రభుని ఎంతగా ప్రేమించాడంటే, ఎంతగానంటే తన వలలను, తల్లిదండ్రులను, భార్య బిడ్డలను అన్నిటినీ కూడా వదిలిపెట్టేసి అనుసరించాడు. ఒకానొక సమయంలో వీళ్ళందరినీ నేను వదిలేసి నీతో ఉన్నాను, మాకేం వస్తుంది అన్నటువంటి భావమును కూడా వ్యక్తం చేశాడు. అంటే అంత గొప్పగా ప్రేమను, యేసు ప్రభు పట్ల తనలో ఉన్నటువంటి ప్రేమను ప్రదర్శించాడు. అందుకోసమే ఎవడైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారు ఎక్కువగా క్షమించబడతాడు. అందుకే ప్రేమ అన్నిటికీ మూలం. పేతురు గారు ప్రేమించాడు కాబట్టే ఆయన ఎక్కువగా క్షమించబడ్డాడు, చాలా ఎక్కువగా క్షమించబడ్డాడు. ఆ సమయంలో ప్రభు అంటున్నాడు, ప్రభు అయినటువంటి దేవుడు, అలాగైతే నా పట్ల నీవు వ్యక్తం చేస్తున్నటువంటి ఆ ప్రేమను నాకు మాత్రమే నువ్వు ఇవ్వకూడదు. యువర్ లవ్ షుడ్ నాట్ బీ ఓన్లీ ఫర్ మీ అలోన్, ఇట్ ఆల్సో షుడ్ బి ఎక్స్టెండెడ్ టువర్డ్స్ ద షీప్. ఈ ఫ్లాక్ అనేటువంటి దానిని పంచాలి. నా పట్ల ప్రదర్శిస్తున్నటువంటి ఆ ప్రేమను నీవు నీ మంద పట్ల ప్రదర్శిస్తావా అని అడుగుతున్నాడు. మొదటిగా నా గొర్రె పిల్లలను మేపుము, తర్వాత తన గొర్రెలను మేపుము, అటు తర్వాత ఇదిగో నా మందను కాయుము అంటున్నాడు. చాలా దగ్గరగా ఉన్నటువంటి భావములు. యేసు ప్రభు మంద పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమను వ్యక్తం చేస్తూ, నా పట్ల నీవు ఏ ప్రేమను వ్యక్తం చేస్తున్నావో అదే ప్రేమను నా వారి అందరి పట్ల నీవు ప్రదర్శించాలి. నా ఒక్కడికే కాదు నీ ప్రేమ. ఒక కాపరిగా, ఈ శ్రీసభను నడిపించేటువంటి నాయకుడిగా దేవుని ముందు మోకరించి ప్రార్థించడం మాత్రమే కాదు, నా పట్ల నువ్వు ఎంత ప్రేమను వ్యక్తం చేస్తున్నావో అంతకు మించినటువంటి ప్రేమను నా మంద పట్ల నీవు చూపించాల్సి ఉంటుందని తనలో ఉన్నటువంటి ఆ మరో అభ్యర్థనను క్రీస్తు ప్రభువు పేతురు గారికి అందజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చివరిగా పాపము చేసినటువంటి వ్యక్తి పాపములను గుర్తించుకోవాలి. యేసు ప్రభు మనం చేసేటువంటి పాపములను గుర్తించుకున్నాడు, కానీ నువ్వు మాత్రము అంటే అపరాధ భావంతో గుర్తించుకోమని కాదు. ఇదిగో పలానా పాపం చేయడం ద్వారా నేను పలానా పరిస్థితులకి నెట్టివేయబడి ఉన్నాను, అలాంటి పరిస్థితుల్లోకి నేను త్రోయబడి ఉన్నాను, కాబట్టి నేను మళ్ళీ ఈ పాపము చేయకూడదు అన్నటువంటి ఆలోచనతో గుర్తు చేసుకొని ఆ పాపమును మళ్ళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు క్రీస్తు ప్రభువు మనల్ని మళ్ళీ అడగడు, మళ్ళీ నిన్ను అడగడు. ఏమడుగుతాడు? నీవు నాకు దగ్గర వాడవా కాదా అన్నటువంటి దానిని మాత్రమే ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు ప్రేమ ప్రకటన ద్వారా మన్నించమని కోరినప్పుడు క్షమాపణ సందేశమును క్రీస్తు ప్రభువు అందిస్తున్నాడు. ఆయన ఎక్కడా కూడా ఇదిగో నీవు పాపం చేశావు, నువ్వు తిరస్కరించబడాల్సినటువంటి వాడవని మాత్రం అడగలేదు. కేవలము నీవు నన్ను ప్రేమిస్తున్నావా, మరియు నా మందను మేపగలవా, నా మందను నీవు నడిపించగలవా, ఇలాంటి క్షమాపణ సందేశముని ఆయన అందిస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ దాంపత్య సంసార జీవితాలలో, ప్రేమ జీవితంలో ఎప్పటికీ కూడా బొంకకుండా నిజాయితీగా ప్రభువు ముందు ఏ విధంగానైతే మన పాపములను శిరస్సు వంచి మోకరించి ప్రభువును అడుగుతామో అదే విధంగా ఒకవేళ నీ ప్రేమలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే, ఏదైనా తప్పులు జరిగినట్లయితే నిజంగా ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రేమ నిజంగా చాలా బలమైనటువంటి కోటగా నిలబడుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి వరం కోసం ఆ దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది కోడెలనా, ఏలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు
ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో వీక్షింపుము. పవిత్రాత్మ ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. తద్వారా మా అర్పణములు నీకు ఆమోదయోగ్యమైనవిగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన పాపముతో నిండిన పాతస్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచూ నిన్ను స్తుతించుతూ ఉన్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామంన వేయించేవారు ధన్యులు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకని మరల మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవితమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
క్రీస్తు రాజాతిరాజా ఓ ప్రేమ అవతార రూపా అంజనలు గైకొను మా దేవా ఓ క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమ అవతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా. నీ విందులోనా నే పాలుగొనగా నా కర్హతేది నీ కరుణే కాక నీ విందులోన నీ పాలుగొనగా నా కర్హతేది నీ కరుణే గాదా. భయప్రీతి అమరా బహుభక్తి పరుల చనుదిందు స్వామి నిను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి పరుల చనుదింతు స్వామి నిను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా పునీతిన్యాసు వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విననాదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండా మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ పరమరహస్యముల ద్వారా పాపమన్నింపును పొంది జీవాహారముతో పోషింపబడి ఉన్నాము. ఈ పరమరహస్యములలో పాలు పంచుకొనిన మేము నిత్య జీవమునకు అర్హులమగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. జననీ మరియా చల్లని మాత జగతికి జ్యోతివి యేసుని మాత. జననీ మరియా చల్లని మాత జగతికి జ్యోతివి యేసుని మాత. జననీ మరియా చల్లని మాత.
కానా పెండిలో భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత. కానా పెండిలో భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత. నిత్యము మాకై ప్రార్థన చేసి, నిత్యము మాకై ప్రార్థన చేసి, మమ్ముల కావుమా శ్రీ సభ మాత. మమ్ముల కావుమా శ్రీ సభ మాత. జననీ మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జననీ మరియా చల్లని మాత.